ఓం నమ శివాయ. మా పరంపరకి తెలిసిన ఒక గొప్ప తంత్ర గోప్యాన్ని, గుహ్య తంత్రాన్ని మీతో పంచుకోబోతున్నాను ఇవాళ. అందరి మేలు కోసం మాత్రమే. ఇది ఒక చిన్న గుటిక గురించి. దాని శక్తి అనర్ఘమైనది, అవ్యాజ్యమైనది. ఇదే పాదరస గుటిక. అనేక దివ్య శక్తుల సమ్మేళనం ఈ రసగుటిక. ఈ గుటిక తాంత్రిక మర్దన తంత్రం ద్వారా శుద్ధమై తనలోకి నీళ్లు ఇముడ్చుకుని స్వచ్ఛమైన వెండిలా మారిన తర్వాత మాత్రమే ధరించదగినదిగా మారుతుంది. ఇది ఓ మంత్రాల మయమైనటువంటి బిందు స్వరూపం. ఇది ధరించే వారికే కాదు, పక్కన ఉన్న వారికి కూడా రక్షణగా నిలుస్తుందనే విషయాన్ని తెలుసుకోండి సాధకులారా. పాదరసం అంటే ఏంటి? పాదరసం అంటే మెర్కురీ అని అందరూ వినుంటారు. కానీ అది ఒక లోహం. కానీ తాంత్రికులకు అది శివుని బిందువు. పాదరసం తాకిన చోట ఒక చల్లని తత్వం, ఒక స్థిరమైన శబ్దం, ఒక ఆత్మస్పర్శ ఉంటుంది. దాన్ని ఎలా పడితే అలా తీసుకొని ధరించకూడదు. దాన్ని మూలిక తంత్రమర్దన తంత్రంతో శుద్ధి చేయాలి. అప్పుడు మాత్రమే చైతన్యవంతం అవుతుంది. తాంత్రిక మర్దన ప్రక్రియ విధానాలు చెప్తున్నాను స్వల్పంగా. పాదరసం మర్దించాలి అంటే ఒక మూలిక తంత్ర కర్మ. ఇది యాంత్రిక శాస్త్రం కాదు, రసవాద శక్తి శాస్త్రం. ఇందులో ముఖ్యంగా 3 ముఖ్యమైన దశలుంటాయి. 1. రసబీజ మర్దన. మూలికలతో మంత్రాలతో రసాన్ని ఒక చిన్న బిందువు అయ్యేంత వరకు మర్దించాలి. ఇది ఒక్క రోజులో జరగదు, అనేక రోజులు పట్టొచ్చు. ఇదంతా చేయాలంటే రసవాదం మీద పట్టు బాగా ఉన్నవారికి మాత్రమే సాధ్యం. ఇలా మంత్రాల మూలికలతో చేస్తే మూలికల్లో ఉన్నటువంటి నీళ్ళని తాంత్రిక విధంగా ఆ నీరు గుటికలో కలిసిపోవాలి. పాదరసం తనలో ఇముడ్చుకుంటుంది, విడిపోకుండా. ఎప్పుడైతే పాదరసం మూలిక రసాన్ని తనలోకి ఇముడ్చుకుంటుందో అప్పుడు స్వచ్ఛమైన వెండిగా మారుతుంది. అందుకే రసం నీళ్లను లాక్కుంటే వెండిగా మారద్దని రసవాద తాంత్రికులు చెబుతూ ఉంటారు. ఒక 12 రోజుల తర్వాత 3 వెండిగా మారే దశ. ఈ మర్దన చివరగా గుటిక వెండిలా మెరిసిపోతుంది. ఇది జరిగితేనే పాదరస త్రికాల మంత్రయోగంతో సజీవమవుతుంది. ఇలా మర్దించిన తర్వాత వచ్చే శక్తి లక్షణాలు ఇక్కడ చెబుతున్నాను వినండి. ఇలా మర్దించి గుటికగా తయారైనట్టు గుటికను చూడగానే మనసు చాలా ఆహ్లాదకరంగా ఆలోచన రహిస్థితికి వెళ్ళిపోతుంది. మనసు ప్రశాంతమవుతుంది. ఈ గుటిక మానవ శరీరంలోని 3 స్థాయిలపై లేదా 3 అవస్థలపై పనిచేస్తుందని గుర్తుంచుకోండి. భౌతిక శరీరం కణజాలాన్ని శక్తివంతం చేస్తుంది, ఆరోగ్యం బలపడుతుంది. 2. మానసిక శరీరం, ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, భయం తగ్గిపోతుంది. ఎవరైనా చెడ్డగా చూస్తే వారు చూపు తిరిగి వారికే తగులుతుంది. ప్రయోగ బాధలన్నీ హరిస్తుంది. పిశాచ బాధలు నామరూపం లేకుండా చేస్తుంది. దరిద్రం అనేదే దాపుకు రాకుండా చేస్తుందనలో కించిత్ సందేహం కూడా లేదు. ఇక 3వది ఆధ్యాత్మిక శరీరం. ఇలా తయారైనటువంటి ఈ గుటిక ఎవరైతే ధరిస్తారో వారు మంత్రాలు దేవతలు మరియు సాధనా దేవతలు, వాళ్ళ కులదేవతలు, గ్రామ దేవతలు, నిద్రలో ఆ దేవతల స్వరాలు ఇది ధరించిన వ్యక్తి వినిపిస్తాయి. మనిషి లోపల ఉన్న శివాంశం చైతన్యవంతంగా వెలుగుతుంది. ఒకవేళ తాంత్రిక మార్గంలో ఉన్నటువంటి తాంత్రికుడు ధరిస్తే, ఈ గుటికను తాంత్రికుడు ధరిస్తే తన యంత్రపీఠంలో శక్తి వెలిగిపోతుంది. పూజా సమయంలో పిశాచాలు, దుష్టగ్రహాలు సమీపించలేవు. అతను మంత్రం చదివితే అది శబ్దానికి శక్తిగా మారుతుంది. పాదరస గుటిక ఒక శబ్ద స్ఫోట యంత్రంగా పనిచేస్తుంది తాంత్రికుడికి. అదే సాధకుడు ధరిస్తే అతని ధ్యానం మరింత లోతుగా మారుతుంది. ఆయన ఒంటరిగా ఉన్న కవచం వేసుకున్నట్లు ఉంటుంది ప్రపంచానికి. గుడి మధ్యలో ధ్యానం చేస్తే గుటిక వెన్నెల్లా మెరుస్తుంది. దేవతా అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది. సాధారణ మనిషి ధరిస్తే వారికి ఇది ఒక్కసారి ధరిస్తే సరిపోదు. ముందుగా గుటిక శుద్ధమైనదా కాదా అన్నది చూసుకోవాలి. శుద్ధంగా తయారైన గుటికను ధరిస్తే ఉదయం లేవగానే శక్తివంతంగా తన పనుల్లో తను చేసుకుంటాడు. అది ఎంత పెద్ద పనైనా సరే. పనుల్లో జాప్యం ఉండదు, మానసిక ఒత్తిడి అసలే ఉండదు. లక్ష్మీప్రదం, స్థిరంగా లక్ష్మీ నివాసం గుటిక ధరించిన వారి శరీరం అందుంటుంది. మరి ఎందుకని శాస్త్రం గోప్యంగా ధరించమని చెబుతుంది.
ఈ గుటికని. ఎందుకంటే ఈ గుటికని గోప్యంగా ధరించాలి, ఎవరికీ చూపించకూడదు. ఎందుకంటే ఆ గుటిక తాత్విక స్థితికి పీల్చుకుంటుంది. పక్కవాడి మనసులో ఉన్న చెడు ఉంటే అది ఆ గుటిక గ్రహించి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది, ఎవరైతే ఆ గుటిక ధరించిన వాళ్ళని. ఇలా దుర్గుణాలు కావచ్చు, సద్గుణాలు కావచ్చు, దేన్నైనా ఆకర్షించి నీ మనోపలకం మీద ప్రతిబింబించేలా చేస్తుందని తెలుసుకో. అందుకే ఆ వ్యక్తి మనసులో ఉన్నటువంటి గుణాలని గుటిక ధరించిన వ్యక్తి, ఈ గుటిక ఆ వ్యక్తి నెగటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా రెండూ గ్రహించి ఆ రెండు ఈ గుటిక ధరించినటువంటి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే గోప్యంగా ధరించమంటారు తాంత్రిక పెద్దలు. దీన్ని గర్వంగా ధరించకూడదు, శివుని ప్రసాదంగా మాత్రమే ధరించాలనే విషయాన్ని తెలుసుకోండి. ధారణ సమయంలో మంత్రం ఉంటుంది, ఆ మంత్రం కూడా ఇక్కడ చెప్తాను. ఈ గుటిక ధరించేటప్పుడు ఒక మంత్రాన్ని జపించాలి. ఓం క్షౌం రాం రసేంద్రియ రసచంద్రాయ హ్రీం హ్రీం శ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రతిరోజు ధరించడం మేలు. లేదు ప్రతి అమావాస్యకైనా ఎవరు ధరించినా ఈ మంత్రంతోనే శుద్ధి చేసుకోవాలి. ఈ మంత్రం గుటికకు ప్రాణం. మీ శరీరానికి అది ధైర్యంగా, రక్షణగా, చైతన్యాన్ని ఇస్తుందని గ్రహించండి. ఇంకా చివరిగా, పాదరస గుటిక అనేది వెండి రంగులో మెరిసే చిన్న బిందువు కాదు, అది శివుని శక్తి సంబంధించిన ఒక రస బిందువు. ఈ బిందువు నీళ్లని తనలోకి ఇముడ్చుకున్నప్పుడు రూపాంతరం చెందుతుంది. అప్పుడు ఇది శుద్ధ వెండిలా తయారవుతుంది. అప్పుడు మాత్రమే ఎవరైనా దీన్ని ధరించాలి, అంతకుముందు ధరించడం పాపహేతు అవుతుంది. ఇలా ధరించిన సమయంలో మీరు ఒక సాధారణ మనిషి కాదు, ఒక జ్ఞానశక్తిగా మారుతారు. శివుని అనుగ్రహంతో ఈ తంత్రగుటిక మీ జీవితానికి శాంతి, రక్షణ, మానసిక శుద్ధి అన్నీ ఇస్తుంది. ఈ గుటిక ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. మూలికాగ్రస్తమైన తాంత్రిక మర్దనతో వెండిగా మారిన గుటిక వేగంగా మీ జీవితాన్ని మార్చేసి వెలుగు నింపే శివశక్తి అని గ్రహించండి సాధకులారా. సర్వే జనా సుఖినో భవంతు.